వాణిజ్య పన్నుల స్కామ్ సిఐడి చేతికి, సిసిఎస్ నుంచి బదలాయించిన ప్రభుత్వం. మరింత లోతుగా దర్యాప్తునకు ఆదేశం. వేల కోట్లలో స్కామ్ జరిగిందని నిర్ధారణ. ఇప్పటికీ తేలింది 1400 కోట్లు. సోమేష్ కుమార్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. వాన్ని ఫస్ట్ అరెస్ట్ చేయండి అయ్యా, వాన్ని ఫస్ట్ అరెస్ట్ చేయండి. నేను అడుగుతున్నది ఏంటంటే, మీరు సిసిఎస్ నుంచి సిఐడికి బదిలీ చేస్తున్నాం, ఇంకో దాని నుంచి ఇంకో దానికి బదిలీ చేస్తున్నాం, మేము చాలా నిష్పక్షపాతంగా విచారణ చేస్తామంటున్నాం. మీరు ఇప్పటికీ కూడా ఇంకా జిహెచ్ఎంసీలో కానీ వివిధ డిపార్ట్మెంట్స్లో సోమేష్ కుమార్ చెప్పింది ఇంకా ఎందుకు నడుస్తున్నది? దీనికి ఆన్సర్ చెప్పాలా? ఎందుకు నడుస్తున్నది? ఎందుకు? వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, ఆనాడు దోపిడీ చేసి కేసీఆర్కి పెట్టారు కాబట్టి వీళ్ళు మళ్ళీ దోపిడీ చేసి మాకు పెడతారని మీరేమన్నా వాళ్ళని అట్లా పెట్టుకున్నారా? ఏం జరుగుతున్నది? వ్యవస్థని రకంగా అట్లాగే ఉంచడం వల్ల సమాజానికి నష్టం జరుగుద్దా, లాభం జరుగుద్దా? గవర్నమెంట్ ఆన్సర్ చెప్పాలా? రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలోని వస్తు సేవల పన్ను జిఎస్టీ కుంభకోణం కేసును ప్రభుత్వం సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిసిఎస్ నుంచి నేర పరిశోధనా విభాగం సిఐడికి బదలాయించింది. ఈ స్కామ్లో మరింత లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోని సంస్థల భాగస్వామ్యం ఉండడం, ఏకంగా 1400 కోట్ల కుంభకోణం కావడంతో సిఐడికి అప్పగించింది. ప్రాథమిక విచారణ మేరకు ఈ కేసులో మాజీ ప్రధాన కార్యదర్శి పాత్ర ఉన్నట్లు తేలడంతో సిఐడి దర్యాప్తు పూర్తయితే ఆయన చుట్టూ ఉచ్చు బిగుసుకోవడం ఖాయమని తెలుస్తోంది. కుంభకోణం మొత్తం సోమేష్ కుమార్ కనుసన్నల్లోనే నడిచినట్టుగా ప్రభుత్వం భావిస్తోంది. ఆడిట్లో తేలిన స్కామ్, వస్తువులను భౌతికంగా సరఫరా చేయకపోయినా బోగస్ ఇన్వాయిస్లు సృష్టించి పెద్ద ఎత్తున ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను క్లెయిమ్ చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ గత ఏడాది నిర్వహించిన ఆడిట్లో గుర్తించింది. అంటే నీకు కంపెనీ ఉంది, నువ్వు ఏదో కొన్నట్టుగా ఫేక్ ఇన్వాయిస్లు క్రియేట్ చేస్తావు, దాని కింద ఇంత జిఎస్టీ కట్టినామని క్రియేట్ చేసి దాన్ని క్లెయిమ్ చేసుకుంటావు. సో అట్లా వేల కోట్ల రూపాయలు మీ అకౌంట్లలో పడ్డాయి అన్నట్టు. ఈ స్కామ్లో ప్రధాన సూత్రధారి సోమేష్ కుమార్, వీడు ఇంకొక 4-5 అధికారులు ఉన్నారు. వీళ్ళు ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసుకొని ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా ఈ దందా అంతా నడిపించారు. ఇది సోమేష్ కుమార్ ఆనాడు దీనికి వాణిజ్య పన్నుల శాఖకి ఇన్ఛార్జిగా ఉన్నాడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. ఈ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంటే అధికారులందరికీ ఈయన బాస్ అయితే మొత్తానికి కేసీఆర్ బాసు. మరి కేసీఆర్కి తెలియకుండానే ఈ స్కామ్ జరిగిందా? కేటీఆర్కి తెలియకుండానే ఈ స్కామ్ జరిగిందా? వాళ్ళ వాటా ఎంత ఇండ్లా తేల్చాలి లెక్క. ఆ తర్వాత అంతర్గత విచారణ జరిపి స్కామ్ నిజమే అని నిర్ధారించుకున్నాక వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రవి కానూరి సిసిఎస్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఈ మేరకు సోమేష్ కుమార్తో సహా వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎస్వి కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్, ఐఐటి హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు, ప్లియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పైన ఒకసారి వార్త చూద్దాం. సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ ఐజిఎస్టీకి సంబంధించి 1400 కోట్ల మేర ఐటీసీని క్లెయిమ్ చేసినట్లు, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినట్లు సిసిఎస్ పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఇది 100 కోట్ల వ్యవహారం కాదని, మొత్తం స్కామ్ వేల కోట్లలో ఉంటుందని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. అందుకే సమగ్ర దర్యాప్తు కోసం సిఐడికి అప్పగించింది. ఇగో ఐఐటి హైదరాబాద్ పాత్ర ఏంటి? జిఎస్టీలో అక్రమాలు గుర్తించడానికి రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సాంకేతిక సహకారం కోసం ఐఐటి హైదరాబాద్ను సర్వీస్ ప్రొవైడర్గా నియమించుకున్నది. రిటర్న్స్ దాఖలు, పన్నుల చెల్లింపులను పరిశీలించడానికి ఈ సర్వీస్ ప్రొవైడర్ స్క్రూట్నీ మాడ్యూల్ను అభివృద్ధి చేసింది. అంటే ఎవరెవరు పన్ను ఎగ్గొడుతున్నారు, పన్ను ఎట్లా ఇదవుతున్నది, వాస్తవంగా జరుగుతున్నదా లేదా అని తెలుసుకోవడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని వాడుకున్నారట. కానీ ఇక్కడ డీలర్లు ఏం చేసిరట అంటే, జిఎస్టీ R3B రిటర్న్స్లను దాఖలు చేయకపోయినా ఈ స్క్రూట్నీ మాడ్యూల్ గుర్తించలేకపోయింది. వాణిజ్య పన్నుల శాఖ 2023 డిసెంబర్ 26వ తేదీన ఐఐటి హైదరాబాద్ ప్రాంగణంలో నిర్వహించిన దర్యాప్తులో ఇది నిజమని తేలింది. ఐజిఎస్టీ రిటర్న్ల ఫైలింగ్ను గుర్తించకుండా ఉండడానికి సాఫ్ట్వేర్లో మార్పులు చేసినట్లు ఆ అధికారి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అంటే ఒక సాఫ్ట్వేర్ ఎట్లాగైతే ఉండాలో ఆ అక్రమాలను గుర్తించడానికి ఆ రకంగా లేకుండా సాఫ్ట్వేర్ని రూపొందించారనమాట. దాంతోపాటు ఐఐటి హైదరాబాద్లోని ప్లియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ వాణిజ్య పన్నుల శాఖ స్క్రూట్నీ వ్యవహారాలను చూస్తుందని వెల్లడించారు. ఈ నివేదిక ఆధారంగానే కాశీ విశ్వేశ్వరరావు, శివరామ ప్రసాద్ ప్లియాంటో సంస్థను వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి వివరణ కోరారు. సోమేష్ కుమార్ ఆదేశాలతోనే తాము ఆ సాఫ్ట్వేర్లో మార్పులు చేయడానికి సూచనలు ఇచ్చామని కాశీ విశ్వేశ్వరరావు, శివరామ ప్రసాద్ అంగీకరించినట్లు సిసిఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఈ ఇద్దరు అధికారులతో పాటు సోమేష్ కుమార్ స్పెషల్ ఇనిషియేటివ్స్ పేరిట ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని తరచుగా సమాచారాన్ని ఒకరికొకరు చేరవేసుకునేవారని గుర్తించింది. వీడు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినాడు సోమేష్ కుమార్. సోమేష్ ఇచ్చే సమాచారంతోనే ఆ ఇద్దరు అధికారులు ఐఐటి హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబుతో మాట్లాడేవారు. ఇలా వీరి సూచనల మేరకు 75 సంస్థలకు సంబంధించిన ఐటీ రిటర్న్ల సమాచారం తెలియకుండా చేశారని గుర్తించారు. తద్వారా ఐటీసీ క్లెయిమ్లకు వీలు కల్పించారు. ఇందులో 1400 కోట్ల వరకు ఐటీసీ సొమ్మును అడ్డదారుల్లో క్లెయిమ్ చేసుకున్నారు. ఒక్క తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్కు సంబంధించింది 1000 కోట్ల వరకు ఐటీసీని క్లెయిమ్ చేసినట్టుగా గుర్తించారు. మరో 11 సంస్థలకు సంబంధించిన 400 కోట్ల ఐటీసీ సొమ్మును క్లెయిమ్ చేసినట్టుగా తేలింది. సిఐడితో మరింత లోతుగా దర్యాప్తు చేయిస్తే ఈ కుంభకోణంలో మరిన్ని మోసాలు బయటపడతాయని ప్రభుత్వం నిర్ణయించి ఆ మేరకు ఆదేశాలు ఇచ్చింది. 1000 కోట్ల జీఎస్టీ నిందితుడు నోరు విప్పితే బూతులే అట. అదనపు కమిషనర్ విశ్వేశ్వరరావు తీరు. విచారణ బృందం నిర్ధారణ, సీఎం వద్ద ఫైలు, త్వరలో చర్యలు. ఇగో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలోని మహిళా అధికారుల పట్ల ఆ శాఖ అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు అసభ్య పదజాలంతో విరుచుకుపడడం వాస్తవమే అని విచారణ అధికారుల బృందం తేల్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక సీఎం రేవంత్ రెడ్డి వద్ద చేరింది. సీఎం త్వరలోనే ఆ అధికారి పైన తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎప్పుడు 2వ తారీఖు ఫారెన్ పోతున్నా, మళ్ళీ 14వ తారీఖు వస్తే అప్పుడు తీసుకుంటా అంటారా? ఇట్లాంటి ఆఫీసర్లు ఎందుకండి? ఇంకా వాణిజ్య పన్నుల శాఖలోని కింది స్థాయి మహిళా అధికారుల పట్ల కాశీ విశ్వేశ్వరరావు అసభ్య పదజాలాన్ని వాడారు. తీవ్ర వేధింపులకు గురి చేశారు. ఈ బూతుల వ్యవహారం గత ఏడాది డిసెంబర్ నెలలో ప్రకంపనలు సృష్టించింది. ఎప్పుడు? డిసెంబర్లో. ఇప్పుడు ఎంత? ఆగస్టు. జూలై ఎండింగ్లోనో ఆగస్టుకు వస్తున్నాం. మరి ఇన్ని నెలల కాలం ఎందుకు పట్టింది? ఆయన ప్రవర్తనకు విసిగిపోయిన మహిళా అధికారులు వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టీకే శ్రీదేవికి ఫిర్యాదు చేశారు. తెలంగాణ వాణిజ్య పన్నుల గెజిటెడ్ అధికారుల సంఘం కూడా 2023 డిసెంబర్ 12వ తేదీన కమిషనర్కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుల ఆధారంగా కాశీ విశ్వేశ్వరరావుపై కమిషనర్ టీకే శ్రీదేవి అదనపు కమిషనర్లు జయ కామేవరి, సునీత, ఫణీంద్రరెడ్డితో విచారణ జరిపించారు. ఈ బృందం గత ఏడాది డిసెంబర్ 29న బాధిత అధికారుల నుంచి వివరాలు, సాక్ష్యాలు సేకరించి ప్రాథమిక నివేదిక అందజేసింది. అన్ని నివేదికలు వచ్చిన తర్వాత కూడా ఇంకా వాడి మీద చర్యలే లేవట. ఏమనేవాడట? అది ఇది దీని సంగతి అని ఇలాంటి పదాలు వాడేవాడని తేల్చిరట. మహిళా అధికారులు ఏదైనా అధికారిక లేఖ రాసినా, ఫోన్ మెసేజ్ పెట్టినా లవ్ లెటర్ రాసావేంటి అని సంబోధిస్తారట. మరి ఎవడో వీడి ఫోటో దొరికితే ఫోటో వేయాలి. ఇలా కింది స్థాయి అధికారులనట కులాల పేర్లతో గొల్లది, రెడ్డిది అంటూ సంబోధించేవారని పేర్కొన్నది. ఈ విషయమై శాఖలోని జాయింట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు తెలంగాణ వాణిజ్య పన్నుల గెజిటెడ్ అధికారుల సంఘం ప్రతినిధులను విచారించామని, అవసరమైన సాక్ష్యాలు సేకరించామని, కాశీ విశ్వేశ్వరరావు వాడిన పదాలు అసభ్యంగా ఉన్నాయని విచారణ బృందం నివేదికలో వివరించిందట. మరి ఇట్లాంటి ఆఫీసర్లు ఎందుకు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు? రేవంత్ రెడ్డి దగ్గర ఫైల్ ఎందుకు పెండింగ్లో ఉంది? డిసెంబర్లో రిపోర్ట్ ఇస్తే ఫస్ట్ ఈ సోమేష్ కుమార్ కానీ వీన్ని అందరిని అరెస్ట్ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. ఈ అరెస్ట్ కాలేదంటే 50-50 అన్నట్లు లెక్క. ఆలోచించండి, అంతకుమించి ఏముండదు.